మంచు విష్ణు గారు భక్త కన్నప్పగా, ప్రభాస్ గారు మహాశివుడిగా నటిస్తున్న క్రేజీ చిత్రం కన్నప్ప. విష్ణు గారు ఎన్నో ఏళ్లుగా కళల ప్రాజెక్ట్ అని చెప్తూ వచ్చిన భక్త కన్నప్ప సినిమా కన్నప్ప పేరుతో ప్రస్తుతం తెరకెక్కుతుంది. ఇండియన్ సినిమాలో అగ్రతారలను సైతం ఈ సినిమాలో భాగం చేస్తూ అతిపెద్ద పాన్ ఇండియా సినిమాగా దీనిని మారుస్తున్నారు. ఇక నిర్మాణ విలువల్లోనూ, సినిమాను తెరకెక్కించే విధానంలోనూ ఎక్కడ తగ్గకుండా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను మరింత మంది చేర్చేలా ఓ ఆసక్తికరమైన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. భక్త కన్నప్ప కథను ఓ పుస్తకంగా తీసుకొస్తున్నారట. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా నూతన షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్నది. ఈ క్రమంలో విష్ణు ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కన్నప్ప ఫస్ట్ లుక్ కి మీరు చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. ఇంతకుముందు ఎప్పుడు కన్నప్ప తరహా పాత్రలు చేయకపోవడంతో కాస్త కంగారు పడ్డారు. భగవంతుని ఆశీస్సులతో ముందుకెళ్తున్న కన్నప్ప శ్రీకాళహస్తి కథ చెప్పేందుకు ఆయనే నాకు అవకాశం ఇచ్చాడని భావిస్తున్నా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ప్రభాస్ గారు శివుడి పాత్ర సినిమాకి హైలైట్ అయ్యేలా కథ రెడీ చేశారట. సినిమాలో ప్రభాస్ గారి సీన్స్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా ఉంటాయని తెలుస్తుంది. కన్నప్ప కథ గురించి ఉత్తరాది వారికి పెద్దగా తెలియదు. కన్నడ, తెలుగు వాళ్ళు కాదు, తమిళ, మలయాళం వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఉత్తరాది నుండి లెక్కలేరని ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళకి కన్నప్ప గురించి తెలియదు. అందుకే కన్నప్ప కథను తెలియజేస్తూ కామిక్ బుక్ విడుదల చేస్తున్నా. మార్చి 19న తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజున ఆ బుక్ లో ఫస్ట్ వాల్యూమ్ రిలీజ్ చేస్తున్నానని చెప్పారు. ఎవరికైనా ఆ పుస్తకం కావాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయాలని కోరారు. వారికి ఎటువంటి రుసుం లేకుండా పంపిస్తారని చెప్పారు విష్ణు. నా ఆఫీస్ వాళ్ళు కొరియర్లు పంపిస్తారు. మీ అందరికీ కన్నప్ప గురించి చెప్పడం నా బాధ్యత అని విష్ణు చెప్పారు. అయితే ఎంతమందికి ఇలా పంపిస్తారనేది చెప్పలేదు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఇక ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. కన్నప్ప ఫస్ట్ లుక్ పై ప్రేక్షకులు చూపిస్తున్న విశేష ఆదరణకు ధన్యవాదాలు. నిజానికి ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు నేను కాస్త కంగారు పడ్డాను. ఎందుకంటే గతంలో నేను ఇలాంటి సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఈ తరహా కథలు నటించడం మొదటిసారి. ఇది ఈ ఈశ్వరుడి దయ. ఆయన కథను చెప్పే అవకాశం, కన్నప్పగా నటించే అవకాశం రావటం నా అదృష్టమని విష్ణు తెలిపారు. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా మోహన్ బాబు కూడా మరో సర్ప్రైజింగ్ రోల్ లో కనిపిస్తున్నారని తెలుస్తుంది. వీరితో పాటుగా మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ శివన్న కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని టాక్. అంత బాగానే ఉంది, కానీ మంచు వారి కన్నప్పలో మంచు మనోజ్ ఉంటాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కొద్దిపాటి కెరీర్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ తిరిగి వరుస సినిమాలు చేయాలని చూస్తున్నారు. త్వరలోనే తన కొత్త సినిమా మొదలు కాబోతుందని కూడా తెలుస్తున్నది. ఈ టైంలో మంచు ఫ్యామిలీ కలిసి చేస్తున్న కన్నప్పలో మంచు మనోజ్ కూడా ఉంటే ఇదొక మంచు వారి మనం లాంటి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.